ఫస్ట్ ప్రజాపాలన అన్నారండి. ఏ కోశాన కూడా ప్రజాపాలన కనిపించట్లే. పోలీస్ పాలన కనిపిస్తుంది నాకైతే. ఎటు పోయినా పోలీసులు, అంతమంది పోలీసులని పెట్టుకొని నువ్వు పాలన చేయాల్సిన అవసరం ఈ రోజున ముఖ్యమంత్రికి ఎందుకొచ్చింది? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజల సమస్యలు విను. సరే పరిష్కారం చేస్తావా లేదా పక్కన పెడితే కనీసం నువ్వు వినాలి కదా. ఎంతసేపు నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పెట్టుకొని ఆ భజన బ్యాచ్ చెప్పిన మాటలు వింటే నువ్వు ఖచ్చితంగా పోలీస్ పాలన నడిపించాల్సి వస్తే నువ్వు పోలీస్ పాలన నడిపిస్తున్నావు. కానీ దానివల్ల నువ్వు ఈరోజు గెలుస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ అది నీ గెలుపు కాదు, అది నీ పతనం. ఎందుకంటే ఒక నిరుద్యోగులమైన మేమందరం కలిసి మేము కాంగ్రెస్ రావాలి అని అందరూ ప్రతి ఒక్కరు విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తే వచ్చింది కాబట్టే నువ్వు చెప్పుకున్నావు నిరుద్యోగుల వల్ల వచ్చింది అని. కానీ నిరుద్యోగులు నువ్వు ఓన్లీ ప్రెస్ మీట్ ముందు చెప్పుకోవడానికి మిగలేదు. నీకు ఎవరైతే హెల్ప్ చేసినరో, నీకు ఎవరైతే సపోర్ట్ చేసిరో అదే నిరుద్యోగులు ఈరోజు నీ మీద రివర్స్ మాట్లాడుతున్నారు అని అంటే అక్కడనే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు